సో ఇంకా రెస్టారెంట్ బిర్యానీ అంటే రెస్టారెంట్ స్టైలే ఉండాలి కదా. సో కాస్త ఆనియన్, లెమన్, ఇక ఎగ్, ఇక రైతా కూడా. బట్ దీనికి రైతా ఏం అవసరం ఉండదు. Hello guys, I'm super excited to share the recipe of షాదాబ్ బిర్యానీ. డెఫినెట్గా నచ్చుతుంది, ఎందుకంటే మేము ఎన్నిసార్లు ట్రై చేసామంటే నాకేం కౌంట్ తెలియదు. ఇట్ ఈస్ రియలీ గుడ్. సో ఫస్ట్ అయితే ప్రెప్ చేసుకుందాం. దానికైతే ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా థిన్ స్లైసెస్ చేసి పెట్టుకోండి. ఒక 150 ml వరకు మనకు ఆయిల్ కావాల్సి ఉంటుంది బిర్యానీ మ్యారినేషన్కి. సో దానికి సరిపడా పట్టే పెనంలో చేసుకుంటే బెటర్ ఏమో, ఎందుకైతే రీయూజింగ్ ఆయిల్ మళ్ళీ మంచిది కాదు కదా. ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే మంచిగా ఫ్లేవర్ వస్తుంది మన బిర్యానీకి. ఎంత కావాలో అంతే తీసుకోండి. సో 200 ml వరకు ఆయిల్ అయితే వేసుకోండి. జస్ట్ ఆనియన్ ఫ్రై చేశాక 150 ml వరకు మనం బిర్యానీ మ్యారినేషన్లోకి యూజ్ చేస్తాం కాబట్టి. సో ఆయిల్ అయితే మంచిగా వేడెక్కింది. ఇప్పుడు ఆనియన్స్ని యూజువల్లీ ఇలా థిన్ స్లైసెస్ చేసుకున్నాం కదా, వాటిని ఇలా ఓపెన్ చేస్తూ ఇలా వేసేయండి. జస్ట్ దానివల్ల ఈక్వల్గా కుక్ అవుతాయి. సో ఫ్రైడ్ ఆనియన్స్ ఎగ్జాక్ట్గా ఈ కలర్ రావాలి. యూజువల్లీ కొంతమంది ఫ్రైడ్ ఆనియన్స్లోకి బటర్ మిల్క్, కొంచెం మైదా అలా వేసి కలుపుతుంటారు, బట్ అదంతా నెసెసరీ కాదు. సో ఫ్రైడ్ ఆనియన్కి టైం పడుతుంది కాబట్టి మీన్వైల్ అయితే నేను ఇది గ్రైండ్ చేసుకుంటున్నాను. సో 40 ఇలాచీస్, ఎగ్జాక్ట్ 40 ఇలాచీస్ తీసుకోండి, లేదా 45 తీసుకున్నా ప్రాబ్లం లేదు. బికాజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ వచ్చి సాఫ్రాన్ అండ్ ఇలాచీసే ఉంటుంది ఈ రెసిపీకి. సో నేను 45 తీసుకున్నాను. అవి మంచి క్వాలిటీ లేదు, మాది మంచిగా ఉంటుంది ఇలా అనుకుంటే 40 తీసుకున్నా సరిపోతుంది. నేనైతే ఒక 45 తీసేసుకున్నాను. సో చూసారు కదండి, ఒక 45 ఇలాచీస్ మాత్రమే వేసాను. నో స్పెషల్ ఇంగ్రీడియంట్స్, జస్ట్ ఇలాచీ. బట్ మేక్ షూర్ ఇది మంచిగా ఇంకొంచెం బ్లెండ్ చేయాలి. ఇది మొత్తం ఇలా అంటే ఇట్లా పౌడర్ లాగా అయిపోతుంది. సో అలా చేసుకోండి. సో ఇలా మనం బ్లెండ్ చేసుకున్నాక ఇలా ఉండాలి ఫైన్ పౌడర్. ఈ హస్క్ ఉన్నా కూడా పర్లేదు, బట్ తీసేస్తామంటే తీసేసుకోండి. మేక్ షూర్ ఈ పౌడర్ని పడేయరు మీరు. సో మన సెకండ్ రౌ ఫ్రైడ్ ఆనియన్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మ్యారినేషన్కి వీఆర్ రెడీ. సో ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రై చేసుకున్న ఆయిల్, షాజీరా, రైస్కి యూజ్ చేసే పదార్థాలు, ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ, మరి ఇది రైస్ అండ్ మ్యారినేషన్కి యూజ్ చేసే పదార్థాలు, మసాలాస్ అన్నీ, ఇంకా మనం బ్లెండ్ చేసుకున్న ఇలాచీలు, పెరుగు, ఫ్రెష్ చికెన్ వాష్ చేసి పెట్టుకున్నది. ఇప్పుడు మ్యారినేషన్ స్టార్ట్ చేద్దాం. సో మేమైతే ఈ కడాయి ఇండియా నుంచి తీసుకొచ్చాం స్పెషలీ ఫర్ బిర్యానీస్. ఎందుకంటే మేము ఫ్రీక్వెంట్గా చేస్తుంటాం బిర్యానీస్, లైక్ ఎవ్రీ సండే అలా. సో ఇదైతే చాలా మంచిగా ఉంది, కొంచెం మందంగా ఉంటుంది. సో ముందుగా మ్యారినేషన్కి కావాల్సింది చికెన్. మాకైతే యూజువలీ బోన్లెస్ ఇష్టం. సో బోన్లెస్ నేను మా ఫ్రెండ్కి ఇస్తున్నాను కాబట్టి ఆమె కోసం ఒక లెగ్ పీస్ తీసుకొచ్చాను. యూజువలీ బోన్లెస్ లెగ్స్ ఉన్న చికెనే బాగుంటుంది చికెన్ బిర్యానీకి. సో మొదటగా పసుపు వేసుకోవాలి, 1 టీ స్పూన్ వరకు. ఇంకా నేను చెప్పాను కదా మా ఫ్రెండ్కి ఇస్తున్నాను కాబట్టి ఆమె మరింత స్పైసీ తినలేదు, సో తక్కువగా వేసుకుంటున్న కారం. ఆల్సో షాదాబ్ అథెంటిక్ బిర్యానీలో ఎక్కువగా కారం వాడరు కాబట్టి 1 టీ స్పూన్ యూజ్ చేయండి మీ కారాన్ని బట్టి. మరి కారం ఎక్కువ లేదు అనుకుంటే 1.5 టీ స్పూన్ వరకు ఓకే. పక్కా రాళ్ళుప్పే ఉండాలి దీనికైతే. ఇలాచీలు ఒక 8 వరకు వేసుకోండి. ఇంకా దాల్చిన చెక్కని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇన్ని వేసుకోండి. ఇంకా 1 టీ స్పూన్ షాజీరా, ఒక 5 లవంగాలు, 1 స్టార్ అనైజ్, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. కాస్త పక్కన పెట్టుకోండి, నేను మళ్ళీ కొంచెం గార్నిషింగ్కి పెట్టుకున్నాను. సో అన్నీ వేసేయకోకుండా కాస్త గార్నిషింగ్కి పెట్టుకుందాం. ఇంతవరకు అయితే చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్, 4
పచ్చిమిర్చి, కాడలు కంప్లీట్గా లేని కొత్తిమీర. ఇక్కడ ఇలా తీసుకున్నా పర్లేదు, బట్ మ్యాక్సిమం కాడలు లేని కొత్తిమీర తీసుకోవడానికి ట్రై చేయండి, అప్పుడే బాగుంటుంది బిర్యానీలోకి. ఎప్పుడు కాడలు ఉండకూడదు. ఒక 150 ml వరకు ఫ్రైడ్ ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్. ఇది మళ్ళీ మనం యూస్ చేస్తాము ఎక్కడ అంటే రైస్ బాయిల్ చేసుకునేటప్పుడు, సో పడేయకండి. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ వరకు గీ. మీరు ట్రస్ట్ చేసే గీ యూస్ చేయండి. హోల్ లెమన్. ఆల్సో ఇలాచీల పొడి వేసేద్దాం. కొంచెం పెట్టుకోండి, మరి కొంచెం గార్నిషింగ్కి, రైస్ గార్నిషింగ్కి యూస్ చేస్తా. సో జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ అంతా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకా రెడీ టు మిక్స్. ఒక 2 to 3 minutes మసాలాలు మొత్తం పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఇలా మంచిగా మసాలా మొత్తం ముక్కకు పట్టేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పెరుగేసి కలుపుకుందాం. సో 400 ml వరకు పెరుగు తీసుకోండి. మన ఇంట్లో పుల్లటి పెరుగు ఉన్నా పర్లేదు, మనకు తెలిసిందే కదా ఇది, బట్ మాకైతే ఇక్కడ అదృష్టం లేదు. ఇలా పెరుగు వేసుకుని మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 200 ml వరకు హాట్ వాటర్ యాడ్ చేసుకుంటాం. చూసారు కదా ఎంత మంచి క్రీమీ కన్సిస్టెన్సీగా ఉందో. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ, అప్పుడే మనకు రైస్ డ్రైగా లేదా స్టిక్కీగా కింద స్టిక్ అవ్వకోకుండా ఉంటుంది. ఇలా ఉండాలి. ఎగ్జాక్ట్ కొలతలతో చేస్తేనే షాదాబ్ స్టైల్ బిర్యానీ మనకు కుదురుతుంది, లేదంటే మళ్ళీ స్టిక్కీగా ఇంకా అదేదో బిర్యానీ లాగా అయిపోతుంది. సో ఫస్ట్ కొన్ని వేస్తాం, జస్ట్ జాగ్రత్తగా కలుపుకోండి, మరి చేతులు కాల్చుకోకండి. నేను ఎక్కువ కారం వేయట్లేదు. సో యూజువల్లీ అందరు కాశ్మీరీ చిల్లీ వేస్తారు, నేనైతే నార్మల్ మన ఇంట్లో కారం వేసుకున్నాను. అథెంటిక్ రెసిపీలో కూడా నార్మల్ చిల్లీ పౌడర్ వేస్తారు, కాశ్మీరీ ఏం వేయరు. ఇలా అయింది కన్సిస్టెన్సీ. ఇప్పుడు 3 గంటల పాటు మనం మ్యారినేట్ చేసుకుందాం. సో కిలో చికెన్కి అప్ టు 800 grams ఆఫ్ రైస్ తీసుకోండి. 2 times వాష్ చేసుకున్నాక రైస్ని 1 hour సోక్ చేద్దాము పక్కన పెట్టేసి. ఆల్సో ద బెస్ట్ బాస్మతి రైస్ యూస్ చేయడం వల్ల బిర్యానీ చాలా మంచిగా వస్తుంది. దెర్ ఆర్ సమ్ గుడ్ బ్రాండ్స్ ఆఫ్ బాస్మతి రైస్ అవైలబుల్ ఇన్ ఇండియా. పర్టికులర్గా యూకేలో అయితే నేను లైలా బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు బిర్యానీ రైస్ ఉడికించడానికి మినరల్ వాటరే వాడండి, ఎందుకంటే మంచిగా కుక్ అవుతుంది అండ్ రైస్ బ్రేక్ అవ్వకుండా కన్సిస్టెన్సీ కూడా మెయింటైన్ అవుతుంది. నేనైతే ఒక 4 liters వరకు వాటర్ తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు కొంచెం కాడలు ఉన్నా పర్లేదు, కొత్తిమీర, కాస్త పుదీనా. మనం చికెన్లోకి పుదీనా వేయము, ఆ ఫ్లేవర్ రాదు యాక్చువల్లీ షాదాబ్ బిర్యానీలో. సో ఒక బే లీఫ్, కొంచెం దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, ఉప్పు కాస్త ఆల్రెడీ చికెన్లో వేసాం కదా, అయినా వాటర్ ఎక్కువ ఉన్నది కాబట్టి కాస్త వేసుకోవచ్చు. నేనైతే ఒక 1.5 tablespoon వరకు ఉప్పు వేస్తున్నాను, మరీ రాళ్ళుప్పే వేస్తున్నాను. ఈ ప్రాసెస్లో అయితే మనం నార్మల్ ఉప్పు వేసుకున్నా సరిపోతుంది. ఇంకా 4 చీలికలు పెట్టిన పచ్చిమిర్చి, మరొక నిమ్మకాయ వేయాలి రైస్లోకి. దీనివల్ల రైస్ పొడి పొడిగా మంచి ఫ్లేవర్ఫుల్గా వస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. మీన్వైల్ చల్లటి పాలు లేదా యూజువలీ హాట్ మిల్క్ బెటర్. హాట్ మిల్క్లోకి కాస్త సాఫ్రాన్ వేసి మంచిగా ఒక 15 minutes పెట్టుకుందాం, అంతలోపల రైస్ అయిపోతుంది. సాఫ్రాన్ మిల్క్ రెడీ అవ్వడానికి ఒక 15 minutes అవుతుంది కాబట్టి జస్ట్ మిల్క్లో సాఫ్రాన్ వేసి కలిపి పక్కన పెట్టుకుందాం. చూసారు కదా వాటర్ ఎలా బాగా బాయిల్ అవుతున్నాయో. ఇప్పుడు ఈ అక్కర్లేనివన్నీ తీసేద్దాం. బేసిక్గా నాకైతే కొంచెం ప్లెయిన్గా ఉంటే రైస్ మంచిగా అనిపిస్తుంది. ఎనీవేస్ ఫ్లేవర్స్ అన్నీ ఇందులో వచ్చేసి ఉంటాయి. సో ఇలా పైనే కొంచెం తీసేసి ఇప్పుడు రైస్ వేసేసుకుందాం.
మంచిగా 1 అవర్ సోక్ అయింది కదా. చూడండి, రైస్ అయితే వేసేసుకున్నాం అన్నీ. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి ఇలా కలిపేసి ఇంకా ఉడకనిద్దాం. రైస్ వేసాక లిటరలీ ఒక 5 మినిట్స్కి ఆల్మోస్ట్ మన రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయింది, 70%. ఇప్పుడు చికెన్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం వెంటనే. 3 అవర్స్ మ్యారినేషన్ చేశాక ఎంత మంచిగా ఉందో చూడండి. లిటరలీ అప్పుడే స్మెల్ చాలా మంచిగా వస్తుంది, ఇలాచీల పొడి ఎక్కువ వేసాం కదా. ఇప్పుడు రైస్ని ఇట్లా లేయర్ లాగా వేసేసుకుందాం. అంటే 1-2 లేయర్స్ అలా ఏం అవసరం ఉండదు. ఒకే టైంలో అంతా స్ట్రెయిన్ చేసేసి రైస్ మొత్తం వేసేస్తాం. ఎందుకంటే ఇది ఒక 800 గ్రామ్స్ ఆఫ్ రైసే కదా కిలో చికెన్కి. సో లేయర్స్ వైజ్ అవసరం లేదు. ఆల్సో మేక్ ష్యూర్ మళ్ళీ మీరు వాటర్ వేయరని. ఇలా రైస్ మొత్తం చికెన్ మీద స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కాస్త షాజీరా, ఆనియన్స్, ఇందాక పక్కన ఉంచుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా పైన గార్నిష్ చేసుకుందాం. కొంచెం కట్ చేసుకున్న కొరియాండర్, ఇందాక మనం 15 మినిట్స్ వరకు సోక్ చేసుకున్న సాఫ్రాన్, జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు అలా స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా. ఇలా ఎయిర్ బయటికి రాకోకుండా ఫాయిల్తో ప్యాకింగ్ చేసేసాను నేనైతే పాట్ని. ఎందుకంటే నా దగ్గర కాటన్ క్లాత్ అలా ఏం లేదు, లేదంటే కాటన్ క్లాత్ని తడి చేసి అది కూడా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ నా దగ్గర ఫాయిలే ఉంది, సో నేను ఫాయిల్తోనే మేనేజ్ చేస్తున్నా. ఎనీవేస్ పాట్ కొంచెం పెద్దది కాబట్టి రైస్కి టచ్ అవ్వకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఫాయిల్తో ఇలా పెట్టేసిన తర్వాత హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ పాటు ఉడికించాలి బరువు పెట్టి. నా దగ్గర బరువు పెట్టడానికి ఏం లేదు, సో నేను ఒక 4 లీటర్స్ వరకు కుక్కర్లో వాటర్ నింపి ఇలా బరువు కోసం ఇలా పెట్టేస్తున్నాను. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకుందాం. సో హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ అయిపోయింది. సో ఇప్పుడు లో ఫ్లేమ్ మీద ఒక 25 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. సింపుల్ రైతా చేసుకున్నాం. జస్ట్ క్యూకంబర్, కాస్త ఆనియన్, ఇంకా జీరా పౌడర్, లేదా జీరాని జస్ట్ చేతిలో నలిపి వేసినా కూడా చాలా బాగుంటుంది. కాస్త ఉప్పు, ఇంకా చాప్డ్ ధనియాల ఆకు, కొత్తిమీర ఆకు, కొత్తిమీర. సో 25 మినిట్స్ అయితే అయింది. ఇప్పుడు ఆఫ్ చేసుకోండి స్టవ్. ఒక 10 మినిట్స్ వదిలేసేయండి. ఇప్పుడు బిర్యానీ అన్బాక్స్ చేయబోతున్నాం. మా ఆయన వచ్చేసారు. అయితే కట్ చేసి చూస్తున్నాడు. చూడండి ఎంత టెండరీగా, ఎంత మంచిగా కట్ అయిందో చూడండి. ఎక్దమ్ రెస్టారెంట్ స్టైల్లో కుక్ అయింది. ఎందుకంటే మనం 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెడతాం కదా, కొంచెం హెవీగా పెట్టి పైన. నా దగ్గర అయితే ఏం హెవీ లేదు, మీరైతే యూజువలీ ఏదైనా రోకలి అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా రెస్టారెంట్ బిర్యానీ అంటే రెస్టారెంట్ స్టైలే ఉండాలి కదా. సో కాస్త ఆనియన్, లెమన్, ఇక ఎగ్, ఇక రైతా కూడా. బట్ దీనికి రైతా ఏం అవసరం ఉండదు.